హాయ్ అండి, వెల్కమ్ టు వేద అండ్ మామ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మా మదర్ది ఓల్డ్ గోల్డ్ కలెక్షన్ గురించి చూద్దామండి. ఇందులో నేను బ్లాక్ బీడ్స్ ఇంక్లూడ్ చేశాను, బ్యాంగిల్స్ ఇంక్లూడ్ చేశాను, ఓల్డ్ మోడల్ రింగ్స్ ఇంక్లూడ్ చేశాను. మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాము. ఇవన్నీ ఇప్పటివే కదండి, ఆల్మోస్ట్ 30 years బ్యాక్ కలెక్షను. ఇవ్వండి బ్లాక్ బీడ్స్ చూద్దాం. ఫస్ట్ కనిపిస్తుందా? ఈ బ్లాక్ బీడ్స్ ఇలా ఇదిగోండి, ఇలా బుట్టల్లా వచ్చేసేసి కింద ఇలా హ్యాంగింగ్స్ లాగా పూసలు వస్తాయి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఇలా వచ్చాయి. ఇది ఆల్మోస్ట్ 30 years బ్యాక్ అండి. ఈ బ్లాక్ బీడ్స్ మా మదర్కి వాళ్ళ మదర్ చేయించారు 30 years బ్యాక్. చాలా లాంగ్ కూడా ఉంటుందండి ఇది. చూడండి, చాలా లాంగ్ ఉంటుంది, చాలా లాంగ్ ఉంటుంది, చాలా లెంగ్త్ వస్తుంది. ఇది 26 వస్తుందో 28 వస్తుందో నాకైతే తెలియదు, కానీ చాలా లెంత్ వస్తుంది. ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు, వాళ్ళకి నచ్చినట్లు కస్టమైజ్ చేసి చేయించుకున్నారు. మా మమ్మీ వాంటెడ్గా ఇలాంటి మోడల్ కావాలి అన్నట్లు చేయించుకున్నారు. చాలామంది మా మమ్మీతో చేయించుకున్న వాళ్ళు చాలామంది ఈ ప్లేస్లో ఇవి తీసేయించి డాలర్ వేయించుకోవడం అలా చేశారు, కానీ మా మదర్ మాత్రం చేయించలేదు. అప్పటి నుండి ఇప్పటికీ ఇలానే ఉంచుకున్నారు. ఇదొకటి. అండ్ ఇదేమీ 30 years బ్యాక్ కలెక్షన్ కాదండి. ఇవి నేను లాక్డౌన్ టైంలో మా మమ్మీకి తెచ్చిచ్చాను, ఈ చిన్ని క్రిస్టల్స్. అండ్ అప్పుడు మా మదర్కి నేను జాబ్ చేసేదాన్ని ఆ టైంలో మా మదర్కి డబ్బులు ఇచ్చాను ఏదన్నా తీసుకోమని. సో అప్పుడు ఈవిడ నట్స్ తీసుకుంది. ఈ నట్స్ ఇవి చాలా వేస్టేజెస్ ఏమో నేనైతే రాలేదండి, మా మదరే షాప్కి వెళ్ళి తీసుకున్నారు. ఆవిడకి అంతగా గోల్డ్ గురించి బార్గెన్ చేయడం అవన్నీ తెలీదు. సో వాళ్ళు తన దగ్గర చాలా వేశారని నేను అనుకుంటాను. 10,000 పడ్డాయండి ఈ నట్స్ అన్నీ. 1 gram వెయిటే ఉన్నాయి, బట్ 10,000 పడినాయి. చూడండి, ఇవి గోల్డ్ నట్స్. అండ్ ఈ హుక్ రీసెంట్గానే నేను వేయించాను మరలా. నా దగ్గర ఏదో గోల్డ్ ఉంటే కొంచెం ఒక 1/2 gram, ఆ 1/2 gramలో హుక్ వచ్చేలాగా హుక్ వేయించాను. ఇది క్రిస్టల్స్ కలెక్షన్ అనమాట. బాగుంటుందిలే అన్నట్లు వేయించాను. ఆ హుక్ గోల్డ్ లేకపోవడం వల్ల అసలు ఇది గోల్డ్ అనే ఫీలింగే రావట్లేదు నాకు. అందువలన నేను ఆ హుక్ కూడా గోల్డ్ వేయించాను. అండ్ దెన్ ఈ బ్యాంగిల్స్, ఇవి కేడిఎం కాదండి, వాళ్ళు నాన్ కేడిఎంలో చేయించుకోండి బ్యాంగిల్స్, దెన్ చాలా లైఫ్ వస్తాయి. బ్యాంగిల్స్, రింగ్స్ ఇవి కేడిఎం చేయించుకుంటే వంగిపోతాయి అండ్ లైఫ్ రావు అని చెప్పారంట అప్పుడు వీళ్ళకి. సో వీళ్ళు నాన్ కేడిఎం చేయించుకున్నారు అమ్మ వాళ్ళప్పుడు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి, మనం ఇలా గట్టిగా వంచినా కూడా ఏమీ వంగదు. చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి అండ్ చాలా వెయిట్ కూడా ఉంటాయి. దగ్గరగా చూడండి డిజైన్. ఇదేదో మిరియం కట్ అనో ఏదో అంటారండి, ఓల్డెన్ డేస్లో దీన్ని మిరియం కట్ బ్యాంగిల్స్ అని పేరు వీటికి. 4 బ్యాంగిల్స్. నా ఒపీనియన్ ఏంటంటే బ్యాంగిల్స్ కొంచెం వెయిటే పెట్టాలండి. కేడిఎంలో అయినా నాన్ కేడిఎం, ఇలాంటి మోడల్స్ అయితే నాన్ కేడిఎం చేయించుకోవచ్చు, కానీ డైలీ వేర్ బ్యాంగిల్స్కి కొంచెం వెయిట్ పెడితేనే మంచిది, స్ట్రాంగ్ ఉంటాయి అని నా ఒపీనియన్.
వేరే ఏవైనా హారము నెక్లెసెస్ సమ్ అలాంటివి ఏదైనా డెలికేట్ మోడల్స్ వెయిట్లెస్లో తీసుకున్నా సరే ఈ బ్యాంగిల్స్కి వెయిట్ పెడితేనే లైఫ్ వస్తాయి. పదే పదే ఎక్స్చేంజ్ చేయాలన్నా కూడా ఈ వేస్టేజ్లు మేకింగ్ ఛార్జెస్ మనం తట్టుకునేవి కాదండి. సో కొంచెం వెయిట్లో బ్యాంగిల్స్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం వెయిట్లోనే ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ రింగ్స్ కనిపిస్తున్నాయా? ఇది లక్ష్మీదేవి రింగ్ అండి. ఇది 4 గ్రామ్స్ ఉన్నట్లుంది ఈ రింగ్. నాకు లక్ష్మీదేవి మోడల్ చాలా ఇష్టం అండి, కానీ నేను ఇంతవరకు చేయించుకోలేకపోయాను. ఇది మా మమ్మీ రింగ్. ఆవిడ డైలీ పెట్టుకుంటారు ఇది, అందుకే కొంచెం షేప్ అవుట్ అయిపోయింది. డిజైన్ చూడండి. ఈ కాడ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇవి 30 ఇయర్స్ బ్యాక్ ఏం చేయించుకోలేదండి, వీటికి హాల్ మార్క్ కూడా ఉంది. ఇది 6 ఇయర్స్ బ్యాక్ అలా చేయించుకున్నారు. క్లారిటీగా కనిపిస్తుందా? కనిపిస్తుంది చూడండి, బాగుంటుంది. చాలా చాలా మోడల్స్ వచ్చాయి కానీ లక్ష్మీదేవి రింగ్స్లో, బట్ ఇది ఫర్ ఎవర్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఈ మోడల్ ట్రెండింగ్లోనే ఉంటుంది, ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ మోడల్. అండ్ ఈ గ్రీన్ స్టోన్ గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు. గ్రీన్ స్టోన్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పచ్చ అని అంటారు అనుకుంటా, ఐ థింక్. ఈ పచ్చరాయి ఉంగరంకి ఉండే క్రేజే వేరు. ఓల్డెన్ డేస్ నుండి ఇప్పటికి కూడా గ్రీన్ స్టోన్ రింగ్ అంటే అదొక స్పెషల్ అని అన్నట్లు. ఇది కూడా చూడండి, ఇలా డిజైన్ సైడ్ ఇలా కట్స్లా వచ్చేసి బాగా డిజైన్ చేశారు. ఇది కూడా అంతే అండి, అరౌండ్ 4 గ్రామ్స్ ఏమో పడినట్లుంది. ఇప్పుడు ఇక్కడ షైనింగ్ తెలియట్లేదు కానీ చాలా షైనింగ్ ఉంటుంది ఇది. కనిపిస్తుందా? రింగ్స్ అయితే 2 అండి. ఈ బ్లాక్ బిట్స్ వచ్చేసి అరౌండ్ 8, మా దగ్గర 8 గ్రామ్స్ వచ్చేసి ఒక సెవరా అని అంటారు. ఇది 24 గ్రామ్స్ ఉన్నట్లుంది. 24 గ్రామ్స్ అనుకుంటా అండి, అంటే 3 సెవర్లు అని మీనింగ్. 3 సెవర్లు ఉన్నట్లుంది ఇది. ఈ బ్యాంగిల్స్ ఈచ్ బ్యాంగిల్ వచ్చేసేసి 12 గ్రామ్స్ ఉన్నట్లుందండి. 12 గ్రామ్స్ అంటే 4 బ్యాంగిల్స్ వచ్చేసేసి 48 గ్రామ్స్, అంటే 8 గ్రామ్స్ వచ్చేసి సెవరా అని చెప్పాను కదా. సో ఇవి 6 సెవర్లు అండి, మీడియం కట్ బ్యాంగిల్స్. అండ్ ఇది చెప్పాను కదా, 1.5 గ్రామున్నర అన్నట్లు. ఈ నట్స్ 1 గ్రాము, ఈ హుక్ 1/2 గ్రాము, టోటల్ 1.5 గ్రాము. అండ్ ఈ రింగ్స్ ఈచ్ 4 గ్రామ్స్ ఉన్నట్లున్నాయి. ఇదిగోండి, ఈచ్ రింగ్ 4 గ్రామ్స్. ఇదే అండి మా మమ్మీ ఓల్డ్ గోల్డ్ కలెక్షన్. ఇంకా ఇలాంటి వీడియోస్, గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ నేను చాలా అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఈ గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ నచ్చి ఇంకా చూడాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను ఇంకా చాలా షేర్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా ఛానల్లో వీడియోస్ నచ్చితే, ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.